క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 25 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మీరు ఆకాశము తెరువబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. అవును, మన విశ్వాస నేత్రాలకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం తెరవబడి ఉండటం చూస్తున్నాం. యేసే స్వయంగా విశ్వాసులందరి కొరకు తన రాజ్యాన్ని తెరచి ఉంచాడు. ఆయన దాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు కాబట్టి ఆ వింత ప్రదేశాన్ని, మహిమతో నిండి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మన మార్గం కాబట్టి త్వరలోనే మనం ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం యాకోబునిచ్చిన గూర్చిన వివరాలు చూద్దాం. పరలోకానికి భూమికి మధ్యలో ఒక పరిశుద్ధ వర్తకం నడుస్తూ ఉంది. యేసు అనే మన మధ్యవర్తి ద్వారా ప్రార్థనలు పైకి వెళుతున్నాయి, జవాబులు క్రిందికి దిగుతున్నాయి. మనం యేసువైపు చూచినప్పుడు ఆయనే ఆ నిచ్చెన అని అర్థం చేసుకుంటాం. మనకు మహోన్నతుడైన దేవుని సింహాసనానికి మధ్య మహిమ సోపానాల నిచ్చెన వేయబడి ఉంది. దాన్ని మనం యేసులోనే చూస్తున్నాం. దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాని ద్వారా మన ప్రార్థనలను పైకి పంపిద్దాం. యాకోబు తన కలలో చూసినట్లు ఆ నిచ్చెన ఎక్కి దిగుతూ దేవదూతలు చేస్తున్న పనిని మనం కూడా చెయ్యగలం. ఎలా అంటారా? అందరి గూర్చిన విజ్ఞాపనలను మోసుకుని మనం యేసు అనే నిచ్చెన మార్గం మీదుగా పరలోకానికి వెళతాం. అక్కడ నిబంధన దీవెనలను తీసుకుంటాం. మళ్లీ క్రిందికి దిగివచ్చి ఆ దీవెనలను దేవుని ప్రజల మధ్య పంచిపెడతాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని యాకోబు కేవలం కలలో చూశాడు కాని యేసుని బట్టి మనం దానిని నిజంగా చూస్తున్నాం. ఈరోజు నుండే మనం ఆ నిచ్చెనను ప్రతి గంట ఎక్కి దిగుదాం. ఎక్కినప్పుడు దేవునితో సహవాసం చేస్తాం. దిగినప్పుడు మన ఇరుగు పొరుగువారి ఆత్మల రక్షణ పరిచర్యలో సాగిపోతాం. ఓ ప్రభువా, ఇది నీ వాగ్దానం కాబట్టి దాని నెరవేర్పును చూచి ఆనందించని. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.